అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము గెలవడానికి ప్రధాన హామీలో ఒకటైన రైతు భరోసా అమలుకు సన్నాహాలు చేస్తుంది. వానాకాలం సీజన్ నుంచి పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూలైలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ₹1,00,000 మాఫియా సరిగ్గా చేయలేదని తుమ్మల విమర్శించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఒక దఫా మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. నిధులు సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై దృష్టి సాగించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు పంట రుణంపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఇప్పటికే ఆదేశించామన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిశాక కటాఫ్ తేదీపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల వెల్లడించారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. పంట నష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునేలా పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుందని పేర్కొన్నారు.